జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జీఎస్టీ నంబర్ 1లో ఉన్నాం మనము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరికంటే లాస్ట్లో మనం ఈరోజు జీఎస్టీ గడ్డ. అందుకని మనకి రావాల్సినటువంటి ఆ పన్నుల డబ్బు మనకి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. మరి ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారు, ప్రజల చేతిలో డబ్బు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇంత నిర్వీర్యం చేసినటువంటి అసమర్థ పాలకుడైనటువంటి చంద్రబాబు, అతని కొడుకు ఇద్దరూ కూడా ఒక అధికారాన్ని వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అట్లా ఇప్పుడు మీరు నిజంగా విద్యా వ్యవస్థకి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారో ఒకసారి చెప్పండి. అమ్మఒడి దగ్గర నుంచే మీ పతనం ప్రారంభమైపోయింది. అదేవిధంగా పిల్లలకి ఆ రోజంతా గోరుముద్ద ఎంత చక్కగా వారం వారం మెను ఇచ్చి దాన్ని పూర్తిగా పిల్లలకి మంచి పోషకాహారాన్ని అందించి పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా చదువుకునేటట్టు, అలాగే మంచి బ్యాగ్స్, షూస్, తర్వాత వాళ్ళకి ట్యాబ్స్, ఇన్ని విధాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు మీరు వచ్చాక ట్యాబ్స్ తీసి పడేశారు. నిన్న ఫోన్లో చూపిస్తా ఉన్నాడు ఆయన. అంటే ఈ ఫోన్లో మీరందరూ వచ్చి ఈ ఫోన్లో చూడండి అని. ఏమిటి అసలు ఇదంతా? నవ్వు వస్తూ ఉంది కదా. ఇంత జోకర్స్ ఇంకెక్కడైనా ఉంటారా? పొలిటికల్ జోకర్స్ అంటే ఎవరో కాదు, ఈ తండ్రి కొడుకులే పెద్ద జోకర్స్ లాగా తయారైపోయారు. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అయినా వాళ్ళకి అది తెలియదు, వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అదొక ఫోబియా, దాన్ని మేమంతా అమలు చేస్తూ ఉన్నాము అని వాళ్ళు ఒక ఇల్యూషన్స్, అంటే కొన్ని భ్రమల్లో బతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమల్లో తను చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నట్టు, ఈ అమరావతి చక్రవర్తి అయినట్టు, తన కొడుకు యువరాజు అయిపోయినట్టు, తన మనముడు కాబోయే రాజు అయిపోయినట్టు, ఇలాంటి ఊహల్లో భ్రమల్లో బ్రతుకుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దిగజార్చారంటే పోలీస్ వ్యవస్థను కూడా అంతే పతనం అంచుకు తీసుకుపోయారు. మొన్న చూసా 36వ స్థానానికి. ఇంతకంటే సిగ్గుమాలిందే ఉందా? ఎన్ని అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చాయండి మనకి. పోలీస్ నంబర్ 1 ఒకసారి కాదు 3 సార్లు అవార్డులు అందుకున్నారు గౌతమ్ సవాంగ్ గారు. అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజంతా ఎట్లా తయారైపోయారంటే లంచాలకి అలవాటు పడిపోయారు. మరి వాళ్ళు చేసే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులందరూ కూడా అందరితో కలిసి వీళ్ళు కూడా భాగస్వాములైపోయారు. పంచుకోవటం, దోచుకోవటం, వీటన్నిటిలో కూడా ఎవరి మీద కేసు పెట్టమంటే కేసు పెట్టడం, తీసుకుపోయి అక్రమం కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా పోలీస్ వ్యవస్థ తన బాధ్యత పూర్తిగా విస్మరించింది ఇతని ప్రభుత్వంలో. ఇతని అసమర్థతకి ఇది కూడా ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అతి దారుణంగా మీరు పిల్లలకి ఏం చేశారు అనేది ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా? గోరుముద్ద ఎగిరిపోయింది, ట్యాబ్స్ ఎగిరిపోయింది, విద్యా దీవెన ఎగిరిపోయింది. పిల్ల అలాగే నాడు నేడు క్రింద ఇంకా ఆధునీకరించవలసినటువంటి కొన్ని స్కూల్స్ మిగిలిపోయినాయి, అవి వెళ్ళిపోయినాయి. ఇదంతా ఏమీ చేయకుండా, విద్యా వ్యవస్థకి మీరు ఏమీ చేయకుండా అంతా చేశామని చెప్పుకోవటం ఏంటండి? ఈ దరిద్రపు జబ్బు ఏంటండి వీళ్ళకి? అదొక దరిద్రమే, నిజంగా భావదారిద్ర్యం అంటామే. ఎవరో చేసింది నేను చేశానని చెప్పుకోవటం. ఎవడైనా ఎంత సిగ్గుమాలిన వాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చూడండి అంతో ఇంతో పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది. అందువల్ల ఎవరో చేసిన పనులు నేను చేశానని వాడు ఎప్పుడూ చెప్పడు. నేను చేయగలను అంటాడు, గొప్ప కోసం. చేస్తాడో చేయడో అది వేరే విషయం. నేను చేయగలను అంటాడు తప్ప ఇది వాళ్ళు చేసింది నేను చేశానని చెప్పుకునే దరిద్రం, భావదారిద్ర్యం అనేది ఈ ఒక్క ముఖ్యమంత్రిలో, ఇతని కొడుకులోని ఇద్దరిలోనే చూస్తూ ఉన్నాము. అందువలన ఇంత వెధవ, అసమర్థ, పనికి మాలిన, అరాచక, అవినీతి, అన్యాయమైనటువంటి ఈ పరిపాలన అనేది ప్రజలు నిజంగా దండం పెట్టుకుంటున్నారండి రోజు కూడా. ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోద్ది? మాకు నిజంగా దరిద్రమే పట్టింది. ఇతను వస్తే చాలండి రైతులకు శాపం అయిపోతా ఉంది పాపం. రైతులు ఏ ఒక్కళ్ళు కూడా చూడండి చివరికి అరటి పళ్ళు కూడా రోడ్ల మీద పోసి దారుణంగా ఏడుస్తున్నారు ఆ రైతులు. ఇక్కడ మనం కొనబోతే కేజీ ఎంత ఉందండి? కేజీ 100 రూపాయలు తీసుకుంటున్నారు అరటిపళ్ళు. అంటే దళారుల వ్యవస్థను చేస్తా ఉన్నారు. ఆ దళారుల నుంచి భారీగా కమిషన్లేమో ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కి అందుతా ఉన్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి. ఈ విధంగా ఇక్కడుండే రైతు, తర్వాత కొనుగోలుదారులు, వీళ్ళిద్దరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఈ విధంగా ఏదైనా చూడండి, మొదటి నుంచి పొగాకు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి అసలు దేనికి ధరలు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటిపళ్ళు ఎగుమతి కూడా జరిగిందండి విదేశాలకి. అంత స్థాయిలో రైతులను ఆదుకున్నాడు. ధరల స్థిరీకరణ అది లేదు, మనీ లేదు. అదేవిధంగా మన
రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే సెంటర్లు పోయినాయి, నాణ్యమైన విత్తనాలు లేవు, ఏమి ఎరువులు లేవు. రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక మిగిలిన అన్ని రంగాలు అంతే ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నటువంటి ఈ పరిపాలన, ఇది పాడుగాను ఎప్పుడు మాకు వదిలిపోతుందో. ఈ దరిద్రపాదం అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో. అతివృష్టి లేదా అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి వచ్చి పంట చేతికొచ్చే సమయానికి భారీగా వర్షాలు కురవటం, ఆ పంట కాస్త మునిగిపోవటం. దానికి ఏమైనా ఇతను హెల్ప్ చేస్తాడా? కేంద్రాన్ని అడిగి, ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వమే కదా, కేంద్రం మీరేం చెప్తే అది వినరా? మీరు వెళ్ళి రైతులకు రావాల్సినటువంటి న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని మీరు అందించరా? అది ఏమీ చేయకుండా చేపర్లు వేసుకుని సరదాగా విహారయాత్ర చేస్తున్నారే మీ ముగ్గురు కూడా. మీకు అసలు మనస్సు అనేది ఒక్కసారి ఆలోచించండి. మీ ముగ్గురు చెప్తున్నా నేను, ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? ప్రజలు నమ్మి మనకి అధికారాన్ని ఇచ్చారు, కానీ వీళ్ళకి మనం ఎంత వెన్నుపోటు పొడుస్తున్నాం, ఎంత ద్రోహం చేస్తున్నాం, వీళ్ళకి ఏ ఒక్క విషయంలోనైనా న్యాయం చేయగలిగామా అనేది వీళ్ళకి మనసు లేదు, పాడు లేదు. ప్రజలంటే అసలు చులకన భావం. ఇలాంటి వీళ్ళు పరిపాలకులుగా ఉండటానికి ఒక్కరోజు కూడా అర్హత లేదండి. నేను చెప్పేది ఏంటంటే, శుభ్రంగా ముగ్గురు రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎలక్షన్లు వస్తాయి, బ్రహ్మాండంగా ఎలక్షన్లో ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కావలసిన ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ అసమర్థ ప్రభుత్వం? సంవత్సరంన్నరే ఈదలేనటువంటి ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఎట్లా ఈతారండి వీళ్ళు? ఇంకా 3 ఏళ్ళు ఎలా గడుస్తుంది? ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయినటువంటి అప్పులు ఇంకా రేపు ₹1 కూడా పుట్టదు. ఇప్పటికీ అమ్మేశారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్నిటినీ కూడా అమ్మేశారు. మరి మిగిలినటువంటి రోజులు ఎలా గడుస్తాయి? ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగులు చూస్తే అట్లాగే ఉన్నారు. వాళ్ళకి జీతాలు కూడా పట్టలేదు 1వ తారీఖున. వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు గాలికి పోయినాయి. ఇలా ఎవరిని చూసినా, అటు చూస్తే కేంద్ర మినిస్టర్ గొప్పగా ఇచ్చుకున్నారు అదే విమానయాన శాఖ. ఈ రోజు చూస్తే ప్రయాణికులు ఎలా తిడుతున్నారో ఒక్కసారి చూడండి. ఇంత అసమర్థపు దానికి తోడు ఇతనేదో పెద్ద మేధావిలాగా ఈ లోకేష్ ఏదో అసలు తనకు సంబంధం లేనటువంటి విషయంలో తలదూర్చి ఇప్పుడు పెద్ద గొడవ అవుతా ఉంది. అది కూడా ఏదో వార్ రూమ్తో మాట్లాడారు. అందువల్ల ఎట్లా ఉందంటే అస్తవ్యస్తంగా, ఎక్కడ క్రమశిక్షణ లేదు, ఒక క్రమబద్ధత లేదు, ఒక న్యాయం లేదు. అన్యాయమే రాజ్యం వెళ్తా ఉంది. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూనే పోతున్నారు. లడ్డూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వీళ్ళకి ఈవెంట్స్ ఎందుకండి? రోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి మీరు తిట్టొచ్చు కదా. స్కూలుకు పోయి ఆ చిన్న పిల్లల ముందు, వాళ్ళ ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందంట. ఓ కళ్ళ ముందు ఓ పక్క అంత పెద్ద స్కూలు, ఆయన చేసిన వసతులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే, మీరు వచ్చాక ఆ బాత్రూంలు ఎంత అసహ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెష్ రూమ్స్ అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. కొన్నిటికి కల్లా వేయాల్సింది పెయింటింగ్, అది కూడా వేయకుండా ఉన్నాయి. ఇట్లా దారుణంగా మీరు ఈ విధంగా చేస్తూ ప్రజలకి ఏ విధమైన న్యాయం చేయలేనటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, దాన్ని హైలైట్ చేయటానికి మీ పచ్చ మీడియా మీరంతా కలిసి రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేస్తా ఉన్నారు. చాలా ద్రోహం చేస్తున్నారు.